హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ మై చాయిస్. ఈరోజు వీడియోలో టమాటా వడియాలు ఎలా చేయాలో చూద్దాం. థంబ్నెయిల్ లేదా టైటిల్ చూసి ఈ వీడియో చూడడానికి వచ్చారంటే ఖచ్చితంగా మీరు అమ్మ, అమ్మమ్మ, అత్తమ్మ అన్న అయి ఉండాలి, లేదంటే నాలా కూతురో కోడలో అయి ఉండాలి. ఎవరైనా సరే వీడియో మాత్రం తప్పకుండా నచ్చుతుంది. అమ్మ, అమ్మమ్మలు, అత్తమ్మలు లేకుండా ఇలాంటి వంటకాలు మేము ఎక్కడి నుండి నేర్చుకుంటాం? సో వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇక టమాటా వడియాలకు కావలసిన పదార్థాలు: 1 గ్లాస్ రైస్, 5 నుంచి 6 టమాటాలు, మరియు 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ నువ్వులు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ జీలకర్ర. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ముందుగా 1 గ్లాస్ రైస్ని తీసుకుంటున్నాను. నేనైతే రేషన్ బియ్యాన్ని వాడుకుంటున్నాను. అప్పడాలకు రేషన్ బియ్యం వాడుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. వీటిలో స్టార్చ్ ఎక్కువగా ఉండడం వల్ల అప్పడాలకు కానీ దోశలకు కానీ రేషన్ బియ్యాన్ని వాడుకుంటే మంచిది. రావడం కూడా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తాయి. మీకు అందుబాటులో లేకపోతే దొడ్డు బియ్యాన్ని అయినా వాడవచ్చు. ఇవి మామూలుగా షాపులలో, కిరాణం షాపులలో కూడా దొరుకుతాయి. 1 గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను కాబట్టి టమాటాలు 5 నుంచి 6 తీసుకుంటే సరిపోతుంది. నేను 6 టమాటాలు తీసుకుంటున్నాను. అందులో బాగా పండినవి, ఈ విధంగా ఎర్రగా ఉన్న టమాటాలు తీసుకుంటే మంచిది. రైస్ని 2 నుంచి 3 సార్లు మంచిగా వాష్ చేసుకొని 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. నైట్ నానబెట్టుకోవడం వల్ల మార్నింగ్ ఉడకబెట్టుకొని అప్పడాలు పెట్టుకోవచ్చు. కాబట్టి నైట్ నానబెట్టుకోవడమే మంచిది. నేను ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యాన్ని చూస్తున్నారు కదా ఎంత బాగా నానిపోయిందో బియ్యము. ఈ విధంగా నానిపోయిన బియ్యాన్ని కుక్కర్లో వేసి 1 గ్లాస్ రైస్కి 3 గ్లాసుల వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈలోపు అప్పడాలకు కావలసిన టమాటాలను సన్నగా కట్ చేసి రెడీ చేసి పెట్టుకుందాము. 3 విజిల్స్ వచ్చేసాయి. సో కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దాము. అన్నం పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కాబట్టి దీంట్లోకి ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసి మొత్తం మంచిగా పర్ఫెక్ట్గా కలుపుకొని మూత పెట్టేసుకొని స్టవ్ మీద 2 నిమిషాలు ఉడికించుకోవాలి. దీంట్లో అస్సలు వాటర్ వేయకూడదు, ఎందుకంటే వాటర్ వేస్తే అన్నం పలుచగా అయి అప్పడాలు పెట్టడానికి కుదరదు. కాబట్టి టమాటోలో ఉన్న వాటరే సరిపోతుంది. కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దాము. రైస్ మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఒకసారి అన్నంని పట్టుకొని చూస్తే ఉండలు కట్టుకునే విధంగా ఉండాలి, అంటే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందని అర్థం. సో నెక్స్ట్ దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, నువ్వులు, జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్ ఇలా అన్నీ వేసి అన్నీ కలిసే విధంగా కలుపుకొని చల్లగా అవ్వడం కోసం ఇంకొక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. కుక్కర్లో రైస్ మాడకుండా అన్నం మంచిగా ఉడికించుకోవాలి. పొరపాటున మాడిపోయిన వెంటనే ఇంకొక ప్లేట్లోకి తీసుకుంటే బెటర్. సాల్ట్ తక్కువగా అనిపించిన ఇంకొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలిసే విధంగా మంచిగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలి. నెక్స్ట్ అప్పడాలు పెట్టుకోవడానికి ఇలా వాటర్తో తడుపుకున్న క్లాత్ని రెడీ చేసుకోవాలి. అప్పడాలు పెడుతున్నప్పుడు వాటర్ అద్దుకోవడానికి అవసరం కాబట్టి ఇలా ఒక బౌల్లో మంచినీళ్ళు తీసుకోవాలి. ఈ విధంగా ఉండలుగా చేసుకొని ప్లేట్ పైన ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. నేను కొన్ని అప్పడాలు పెట్టుకుంటున్నాను కాబట్టి ఇలా చిన్న ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. అప్పడాలు పెట్టుకునేటప్పుడు మన కుటుంబ సభ్యులతో కలిసి పెట్టుకుంటే ఆ సంతోషమే వేరు. అమ్మ, అమ్మమ్మ, అత్తమ్మ, అక్క, చెల్లి, వదిన, పిల్లలు ఇలా అందరితో కబుర్లు చెప్పుకుంటూ ఎంత క్వాంటిటీ అయినా ఈజీగా పెట్టేసుకోవచ్చు. అంతేకాదు అవి తినేటప్పుడు అందులో కొంచెం ప్రేమ కూడా కలిసిన ఫీలింగ్ వస్తుంది. ఏమంటారు? ఇలా మొత్తం పెట్టుకున్నాక ఎండలో పెట్టుకోవాలి. ఎక్కువగా పెట్టుకునేటప్పుడు 5 గంటలకు లేచి 8 గంటల లోపు పెట్టేసుకోవాలి. లేదంటే
ఎండలో ఇలా అంబ్రెల్లా పట్టుకొని ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంతేకాదు అప్పడాలు సరిగ్గా ఎండవు. ఈవినింగ్ అయింది, అప్పడాలు ఎలా ఎండాయో చూద్దాం. అప్పడాలు పర్ఫెక్ట్గా ఎండిపోయాయి. సో ఇప్పుడు వీటిని బ్యాక్ సైడ్ కొన్ని వాటర్ చల్లుకుంటే అప్పడాలు తీయడం తేలికవుతుంది. ఈజీగా వచ్చేస్తున్నాయి కదా అప్పడాలు. ఈ విధంగా వచ్చిన అప్పడాలను పచ్చిగా ఉన్న సైడ్ అంటే బ్యాక్ సైడ్ ఓపెన్గా పెట్టుకొని మళ్ళీ ఒకసారి అంటే నెక్స్ట్ డే ఎండలో ఉంచుకోవాలి. ఇలా ఒకరోజు ఎండలో మంచిగా ఎండబెట్టుకుంటే హోమ్మేడ్ అప్పడాలు రెడీ. వీటిని గాలి తగలకుండా ఇలా పేపర్ వేసుకొని స్టీల్ లేదా ప్లాస్టిక్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం మొత్తం ఫ్రెష్గా నిల్వ ఉంటాయి. ఈ రోజుల్లో హోమ్మేడ్ అప్పడాలంటే మర్చిపోయారు. అన్నీ సూపర్ మార్కెట్, డీమార్ట్ నుండి తెచ్చుకున్న అప్పడాలని ప్రిఫర్ చేస్తున్నారు. అలా కాకుండా పెద్దవాళ్ళు నేర్పించిన అప్పడాలు ఇలా ఈజీగా తయారు చేసుకుంటే టేస్టీగా ఉంటాయి, అలాగే హెల్త్కి మంచిది. తప్పకుండా మీరు ఈ టమాటా వడియాలను ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మరియు వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.